నల్లతీగల శ్రీనివాస్ పేరంతా ఐడియాగా రావచ్చు వస్తలేదు కానీ మన పాటలు రాసే అన్నలకు అమ్మ వినవే నా భారత మాత తల్లి కనవే నా భాగ్య విధాత ఇట్లాంటి చాలా పాటలు ఎన్నో పాడిండు. ఇప్పుడు జానపదాలు కూడా కానీ నడవలేడు, నరాల బలహీనతతో 5-6 సంవత్సరాల నుండి ఇంటికే పరిమితమైండు. అయినా కూడా పాటలు రాసి ఇస్తే యూట్యూబ్లో వాళ్ళు చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ నల్లతీగల సినిమా మెల్లగా రండి పట్టుకరండి. వద్దే అంటే వస్తా, కరీంనగర్కి వస్తా, అందరిని చూస్తేనే నేను అని చెప్పి వచ్చిండు. నరసంపేట నుంచి వరంగల్లో నిర్వహించినప్పుడు కూడా అక్కడికి వచ్చిండు. కరీంనగర్ ఎందుకు లేవే అంత శ్రమ అని చెప్పి అంటే కూడా వస్తా అన్నా అని చెప్పి ఆటో తీసుకొని అక్కడి నుంచి వచ్చిండు నల్లతీగల శ్రీనివాస్. అక్కడ ఎంతోమందికి రాసిండు పాటలు, ఎంతోమందికి రాసిండు కానీ పాపం ఇట్లా మిగిలిపోయిండు. చప్పట్లు కొట్టాలి. చాలే ప్లీజ్. అందరికీ కళాభివందనాలు. నా పేరు నల్లతీగల శ్రీనివాస్, వరంగల్ జిల్లా నర్సంపేట. అన్నకు ఫోన్ చేస్తే అన్న ఇక్కడికి వస్తానని అంటే రా అన్న అని అన్నాడు. చాలా పాటలు రాశాను కానీ ఆరోగ్య పరిస్థితుల్లో నేను పాడలేకపోతున్నాను కూడా. ఈ మధ్యలో చాలా అంటే దమ్ము మొసవస్తుంది నాకు. మీ కొరకు అన్న కొరకు ఒక పల్లవి వాడతాను. నేను పాటనై వాడుతుంటానమ్మా, పల్లె జనుల బాధలన్నీ చెప్పుతాను. నేను పాటనై వాడుతుంటానమ్మా, పల్లె జనుల బాధలన్నీ చెప్పుతాను. కళా గజాలు గట్టి డబ్బు ఆడుతూ పాడుతూ యువరంగా చెప్పుతాను. నేను పాటనై వాడుతుంటానమ్మా, పల్లె జనుల బాధలన్నీ చెప్పుతాను. నేను పాటనై వాడుతున్నానమ్మా, జనుల బాధలన్నీ నేను చెప్పుతాను. గొల్లా సుద్దులతోటి పల్లె కథలు చెప్పి, గొల్లా సుద్దులతోని పల్లె కథలు చెప్పి, గొల్లా సుద్దులతోటి పల్లె కథలు చెప్పి, గొల్లా సుద్దులతోని పల్లె పదాలు చెప్పి పల్లె జనుల నేను పాటనై వాడుతుంటానమ్మా, పల్లె జనుల బాధలన్నీ చెప్పుతాను. నే పాటనై పాడుతుంటానమ్మా, పల్లె జనుల బాధలన్నీ చెప్పుతాను. ఇది పాట అన్న. థ్యాంక్ యూ అన్న, నన్ను ఇక్కడ దాకా రప్పించి నన్ను పరిచయం చేయించినందుకు, ఇక్కడికి వచ్చినందుకు. ఇంత మన సోదరులు, మన కళాకారులు, గాయకులు, రాసేవాళ్ళు, పాడేవాళ్ళు అంతా మీకు అంత పరిచయం ఉంటుంది. ఏదైనా చెప్పదలుచుకున్నావానే అన్న? నాకు అన్న రమేష్ అన్న, జడల్ రమేష్ అని ఉన్నాడు, గుండెట్ రమేష్ అని ఉన్నాడు, అనిల్ ఒకసారి నాకు ఫోన్ చేసిండు, మర్చిపోయి నల్లతీగల శ్రీనివాస్ నర్సంపేట నుంచి అన్న మీ హుజరాబాద్కి వచ్చినాము, అనిల్ అన్న, ప్రసాద్ అన్నతోడు మీరు ఒకరోజు మీ రూమ్లోనే పండుకున్నానే, నేను కుందేలు కూర తెచ్చి అండి పెట్టారు మాకు అని చెప్పి గుర్తు చేసిండు ఫోన్లో. కరెక్ట్ గుర్తొచ్చిందా? మొన్న అన్ని రాంటితో కూడా ఒక జానపదం పాడించాను మొన్ననే. నల్లరే గడిన రెల్లు బారే, నల్ల తుమ్మకాయల్లు గాచే, దోరబుగ్గ కొరింది బావో సక్కనోడా నా సందమామ, దోరబుగ్గ కొరింది బావో సక్కనోడా నా సందమామ. దుఃఖితున్నంగ దుబ్బల్లు రేగే, చెట్టు పుట్టంగ మబ్బేమ కోరే, దుఃఖితున్నంగ దుబ్బల్లు రేగే, చెట్టు పుట్టంగ మబ్బేమ కోరే. తస్తదియా జోడెత్తుకోవే సందమామ నా సందమామ. ధన్యవాదాలు. చప్పట్లు కొట్టాలి గట్టిగా నల్లతీగల శ్రీనివాస్ కోసం. అయితే నల్ల సోమాన నాకిడ కాదు సాయన్న పక్కకు ఎవరు చెప్తలేరేందని చెప్పి అనుకుంటాను. సోమాన్న వచ్చేయడానికి అట్లే అనిపిస్తుంది. అన్న నాకు సారథిలో
నాకు నేను అవుటిగా ఉన్నా కదా, నాకు ఉద్యోగం ఇస్తారో ఇయ్యరోనే, నాకు ఉద్యోగం ఇస్తే సగం జీతమైన సాలన్నా నాకు అని చెప్పి అన్నాడు. అసలు నీకు ఇవ్వాల్సింది సగం జీతం కాదే, 30,000 జీతం ఉంటే నీకు 60,000 ఇవ్వాలని నేనన్నా. ఎందుకంటే పరిస్థితి అలాంటిది అన్న. అట్లాంటి బాధలు ఏం పెట్టుకోకు, అంత మన కళాకారులంతా మీకు అండగుంటారు. అన్న నా భార్య కూడా కూలి చేసి నన్ను దాస్తా అందన్న, నన్ను నా పిల్లలని. అంత చాలా చాలా కష్టాల్లో ఉన్నాను నేను, నన్ను ఆదుకోవాలని కోరుకుంటానన్న. తప్పకుండా అందరం నీకు తోడు ఉంటామన్నా, ఏం బాధపడద్దు. ధన్యవాదాలు. మెల్లగా అనిల్ అన్న రాయే పిలుస్తుండ అంత ప్రేమగా. అందరు రండి అన్న. జడల రమేష్ అన్న, గుండెటి రమేష్ అన్న, మురళ్ మద్ సార్, బుర్ర సతీష్ అండ్ కంట సాయన్న, గజ్జల అశోక్, శంకర్ బాబు, సుధాకర్ అన్న, ఆవునూరు సుధాకర్ అన్న, బాబ్జీ అన్న, బాబ్జీ అన్న, విజయ ఉందే పోయిందా, తేలు విజయ. నల్లతీగల శ్రీను వాస్తవానికి చాలా మంచి పాటలు రాసిండు. కొద్దిగా అనారోగ్యం కారణాల వల్ల ఇప్పుడు పాటలు మళ్ళీ రాయలేకపోయిండు. మొన్న ఇంతకుముందు వాడిన పాట తనకు అన్న ఒక పాట ఉన్నది పరిస్థితికి ఇది అది అంటే, సరే పేమెంట్ ఏం అవసరం లేదని చెప్పి పోయి పాట పాడినాము. కానీ దురదృష్టం ఏంటంటే ప్రొడ్యూసర్ ఈయనకు డబ్బులు ఇవ్వలేదు, నా డబ్బులు ఇవ్వలేదు, ఆయన డబ్బులు కూడా ఇవ్వలేదట. పాట పాడించుకున్నాడు. సరే మనోడు ఓ రూపాయి మనం హెల్ప్ చేసినట్టయితే అని చెప్పినా కూడా ఆ ప్రొడ్యూసర్ ఇవ్వలేదు. ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ ఇక పునీతిగా. కానీ అందరం మనిషి చేస్తే తనకు అండగా ఉండగలుగుతాం. మీకు తను అడగడం కూడా నాకు బాధ అనిపించింది. ఒక కళాకారుడు అది నా పరిస్థితి ఇది, నా భార్య నా పిల్లల్ని పోషిస్తుందని చెప్పి అనడం, మీకు తోచినంత సాయం చేస్తే అందరం మాతోటి మొదలు పెట్టుకొని సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఒకవేళ సాయం చేసేటోళ్ళు ఉంటే చప్పట్లు కొట్టండి. సాయం చేసేటోళ్ళు మాత్రమే. సాయం చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారో చప్పట్ల ద్వారా తెలుస్తుంది. మీకు ఎంత దోస్తే అంత మనోని కోసం మనం చేస్తే తప్పులేదు. ఎన్నో కార్యక్రమాలకు పోతుంటాం, తాగుతుంటాం, తిరుగుతుంటాం, దుబారా ఖర్చు ఎంతో పెడతాం. ఆ ఆత్మీయ మిత్రుడు మన తోటి కళాకారునికి ఇస్తే సంతోషం. అందరూ కూడా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాను. మిత్రులారా, నల్లతీగల శ్రీనివాస్ గొప్ప రచయిత, మంచి గాయకుడు కూడా. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఈ ప్రకారంగా రావటం అనేది బాధాకరం. ఈ తమ్ముడు రాసినటువంటి 2 పాటలు, ఒకటి డ్రగ్స్ మీద ఉన్న పాట, అది నేనే పాడుతున్నా. ఇంకోటి డ్యూయట్ సాంగ్, నేను మరి మా శిష్యురాలు సత్రం సరిత మేము పాడటానికి మేము ఆల్రెడీ ఒప్పుకోవడం కూడా జరిగింది, పాడతాం కూడా. థ్యాంక్ యూ. నల్లతీగల సీనన్న ఎన్నో పాటలు రాసిండు. సమ్మయ్య గారు మరి మన ముందుకు వచ్చి, సమ్మన్న ఏడున్నాడు, నువ్వే ఇస్తురా. తన ఆ పాటలు విన్నాం కానీ అన్ననే ఈ రచన నల్లతీగల శ్రీనివాస్ అని చెప్పి ఎవరికి కూడా తెలియదు. పిటపిటలాడుతున్నావమ్మ పిల్లో పిల్లో, నీ పిరికెడు నడుము ఉయ్యాలుగే పిల్లో పిల్లో. పిటపిటలాడుతున్నావమ్మ పిల్లో పిల్లో, నీ పిరికెడు నడుము ఉయ్యాలుగే పిల్లో పిల్లో. ఇట్లా ఎన్నో పాటలు రాసిండు. అన్నతో కూడా నేను చాలా పాటలు ఒక ఆల్బంలో రాయడం జరిగింది. సూర్యచంద్ర ఆడియోస్లో ఇద్దరం కలిసి రాసాము. కంటసాయన్న 1000 రూపాయలు. శంకరన్న సారంగపోని అప్పటి నుంచి వాళ్ళకు కూడా రాసిండ్రు. అవును సార్, అవును సార్. రవి గాన్ల నరసయ్య గారు 1000 రూపీస్. బ్రదర్ ఇచ్చే సమ్మన్న వెళ్ళాను. చారి పెద్దపల్లి ప్లీజ్. హలో మేము పాటలై పాడతాం అనే పాటను మేము ఎన్నోసార్లు వాడుకున్నాం కానీ అన్న రాసిండనే సంగతి ఇప్పుడు తెలిసిందన్న. మీ బాధ మీ గాథ వింటే మాకు దుఃఖం వస్తుంది కానీ సరే, ఎవరి బాధ ఎట్లుంటుందో భగవంతుని గారు, కానీ మా వంతుగా చిన్న సాయం అన్న స్వీకరించాలి.
ఒక 1000 రూపాయలు మా తరపున. హైదరాబాద్కి వస్తే ఇక్కడ ఎట్లా రాగలుగుతారు? నువ్వే నర్సంపేటకు పోరా అది జరా స్టెథోస్కోప్ తీసుకొని ఎట్లా ఎట్లా డాక్టర్ సాబ్ అక్క వస్తుంది 500 రూపీస్ నేర్రాల కనకలక్ష్మి మా అక్క, మా పెద్దక్క. గస్కంటి కుమార్ గారు 500. ఫోన్పే నంబర్ చెప్పమంటున్నారు. 83 83 284 70955. 83 284 70955. నల్లతీగల శ్రీనివాస్. గూగుల్ పే అండ్ ఫోన్పే. ఓకే 1000. పేరు చెప్పకు. శ్రీనన్న, దాసరి శ్రీనన్న ఎంతనే, ఎంతో కొంత తోచినంత ప్రేమగా. కందుకూరి బ్రహ్మచారి గారు. వినోద నువ్వేమి ఇవ్వవా? అందరికీ అందు చేస్తావు నువ్వు. ఫోన్పే నీ పేరు వచ్చిందో రాదో నేను మళ్ళీ ఫోన్ చేసి కనుక్కుంటా. తప్పకుండా నా స్క్రీన్ షాట్ కూడా మీకు పెడతా. ఓకే ధన్యవాదాలు. కళాకారులకు ఎంత ఇచ్చినా తక్కువే. ఎందుకంటే మన తోటి కళాకారుడు ఎన్నో మంచి పాటలు రాసినటువంటి వ్యక్తి ఇలా ఈ విధంగా ఉన్నాడు. మనం ఆదుకుంటే తప్పేం లేదు, ఎవరైనా సహాయం చేయొచ్చు. మళ్ళొకసారి నెంబర్ అట 83 284 70955. జడల్ రమేష్ అన్న 5000 రూపాయలు కొట్టింది. చప్పట్లు కొట్టాలి. ధన్యవాదాలు జడల్ రమేష్ అన్న. చూసినావానే కరీంనగర్ కళాభారతి ఇట్లా ఎందరినో ఇక్కడ నుంచి ఎంతో ఎత్తుకు తీసుకుపోయిన వేదిక ఇది. తల్లి సుధాకర్ అన్న, దేవత సుధాకర్ అన్న రాలేదు, మీదికి రండి ప్లీజ్. బాబ్జీ అన్న, ముఖ్యర సంపత్ అన్న రండి ప్లీజ్. బాబ్జీ అన్న వచ్చింది. కందుకూరి బ్రహ్మచారి 1000 రూపీస్ 1100. నా యొక్క 2000. వర్లకొండ అనిల్ కుమార్ 2000 రూపాయలు. చప్పలు కొట్టాను. ఓకే ఇందాక చెప్పినాం కదా రే. చెప్పు 83 284 70955. నల్లతీగల శ్రీనివాస్. మమత వస్తుందని మమత. పొద్దుపడుపు శంకర్ 1000 రూపీస్. పొద్దుపడుపు శంకర్ వచ్చినావు? వచ్చింది, జేబులో పెట్టా. బుర్ర సతీష్ 2000 రూపాయలు. బుర్ర సతీష్ 2000. చప్పట్లు మన వాళ్ళ కోసమే కదా. ఓకే వినోద 500. గుండేటి రమేష్ అన్న 2000. గుండేటి రమేష్ అన్న 2000. కొట్టేసే ఇంకేంది. సూపర్. డాక్టర్ భాస్కర్ మంద భాస్కర్ యాదవ్ గారు రచయిత 500 రూపాయలు. పెద్ద పిల్లలు చాలామంది బాగా సహాయం చేస్తారు కదా. నూనె రాజేశం గారు 500 రూపీస్. నూనె రాజేశం గారు. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం,
పగలు రాత్రి నిత్య సూర్య చంద్రులం, ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ధన్యవాదాలు అందరికీ. అన్న కవులు కళాకారులు అందరూ సాయం చేసిన ప్రతి ఒక్కరి కూడా, అన్న కోసం స్పందించిన ప్రతి ఒక్కరు కూడా కళాభివందనాలు తెలియజేస్తున్నామన్న. థ్యాంక్ యూ అన్న. తిరుపతి అన్న. ఆకునూరు దేవన్నకు స్వాగతం సుస్వాగతం. నాగులమ్మో నాగులమ్మ నల్ల నాగులమ్మ, నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ, నాగులమ్మో నాగులమ్మ నల్ల నాగులమ్మ, నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ. కృతిక 500 రూపీస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓహో ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ చేసింది కృతిక. కాదట అన్న. చీరల వణుకుతాడు కదా, కొంచెం గట్లా కూర్చుంటాడు. దయచేసి ఆడ కూర్చుంటాడు అన్న. ఎవరన్నా వస్తే రావచ్చు అక్కడ నుంచి అటు. దయచేసి చలో ప్లీజ్. బేబీ హిమశ్రీ 200. థ్యాంక్ యూ అమ్మా. చలో సురేష్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.